హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం కిచెన్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి పుల్మకానా కర్రీ. ఈ కర్రీని మనం ఎందులోకి ట్రై చేయొచ్చు అంటే రైస్, చపాతీ, రోటీస్, పలావ్ రైస్లోకి ట్రై చేయొచ్చండి. మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని స్మాల్ పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. 4 చిల్లీస్ తీసుకుని ఘాట్లు పెడదామండి. ఒక జార్లో గసగసాలు, జీడిపప్పు, పెరుగు వేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఒక టమాటో కూడా కట్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ మక్కాను, చిల్లీస్, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, మసాలా దినుసులు, టమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, ఆయిల్, ఆనియన్స్, సాల్ట్. సో ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకుందాం. కస్తూరి మేతి, చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని కలుపుదాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూ ఉండండి. ఇవి బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆనియన్స్ వేగాలంటే మనం చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు త్వరగా వేగుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపండి. అడుగంటకుండా కలుపుతూ ఉండండి పచ్చివాసన పోయేంత వరకు. తగినంత పసుపు వేసుకుని కలుపుతూ ఉండండి. సో ఇవి బాగా వేగేలోపు మనం ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మక్కానాస్ అనేవి 1 మినిట్ రోస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మక్కానాస్ యాడ్ చేసుకుందాం. బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి. సో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి బాగా అలవాటు చేయండి. ఇప్పుడు టమాటో పేస్ట్ యాడ్ చేసుకుందాం. జీడిపప్పు పేస్ట్ బాగా కలపండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టి. చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేద్దాం. కలుపుతూ ఉండండి. తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. ఆయిల్ తేలిందంటే కొత్తిమీర వేసుకోండి. సో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మైల్డ్ స్పైసెస్ అనేవి యాడ్ చేశాను నేను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.